అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు నేడు విశాఖకు రానున్న మోదీ రేపు ఉదయం ఆర్కే బీచ్ లో యోగా దినోత్సవంలో పాల్గొననున్న ప్రధాని. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు. యోగాను ప్రజల జీవితంలో భాగం చేస్తామన్న చంద్రబాబు. ఆన్లైన్, ఆఫ్లైన్లో శిక్షణ, పాఠశాలల్లో యోగా తరగతులు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగాసనాలు, యోగా, న్యాచురోపతి కోర్సులతో డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రణాళిక. చంద్రబాబు తలుచుకుంటే జగన్ 2 నిమిషాల్లో జైల్లో ఉంటారన్న నారా లోకేష్. టీడీపీ ప్రభుత్వానికి కక్ష సాధింపు ఉద్దేశం లేదన్న మంత్రి లోకేష్. మద్యం వివేక హత్య కేసులో జగన్ ప్రమాణం చేస్తారా అని సవాల్ చేసిన లోకేష్. నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం. ఎక్స్ వేదికగా ముర్ముకి బర్త్డే విషెస్ తెలియజేసిన ప్రధాని మోదీ. ముర్ము జీవితం కోట్లాది మందికి స్ఫూర్తి అన్న మోదీ. ఆమెకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించిన ప్రధాని. ఇజ్రాయెల్పై బాంబుల ప్రయోగం చేసిన ఇరాన్ క్లస్టర్. పౌర నష్టమే లక్ష్యంగా ఇరాన్ దాడి చేసిందని ఇజ్రాయెల్ ఆరోపణ. ఒక క్షిపణి ద్వారా అనేక చిన్న బాంబులు ప్రయోగించినట్లు వెల్లడి. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు కేసులో కృష్ణంరాజు అరెస్ట్. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు. కృష్ణంరాజుని గుంటూరు జైలు నుంచి తుళ్లూరు పోలీస్ కస్టడీకి మార్చిన పోలీసులు. 3 రోజుల కస్టడీకి అనుమతించిన మంగళగిరి కోర్టు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ దాడులు చేసిందన్న పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్. నూర్ఖాన్, షోర్కోట్ వైమానిక స్థావరాల దాడులకు గురయ్యాయని వెల్లడి. భారత్ దాడులతో పాక్ ప్రతిదాడుల ప్రణాళికలు దెబ్బతిన్నాయని తార్ అంగీకారం. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా కౌంట్ డౌన్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో కొనసాగుతున్న ఏర్పాట్లు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తదితర సినీ నటులు. జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీకి సిద్ధమైన మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్. కొందరు కావాలనే టికెట్పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ. అందరి మద్దతుతో గెలిచి రాహుల్ గాంధీకి కానుకగా అందిస్తానని ధీమా. మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ. తెలంగాణలో 12 మంది ఛత్తీస్గఢ్ మావోల లొంగిపోయిన వారిలో 2 డివిజన్ కమిటీ సభ్యులు ఉన్నట్టు అంచనా.